ఇప్పుడు విజయపాల్ గారి నిర్మాతగా ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో చాలా సినిమాలు వస్తున్నాయి. అంటే ఏదో సామెత చెప్పినట్టు అలాగ అనకూడదు కానీ, బట్ సినిమాలు పెద్ద హై ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్స్, ఎవరి మట్టుకాళ్ళు మేము చాలా కష్టపడ్డామండి, అనుకున్నట్టుగా తీసాం, చాలా ఖర్చు పెట్టాం, మా డైరెక్టర్ రాత్రి పగలు కష్టపడ్డాడు, ఇలాంటివన్నీ కామన్గా మేము వింటుంటామండి. బట్ ఇప్పుడు మీ సినిమా రిలీజ్ అవుతున్నది, ఈ సినిమాని ఆడియన్స్ చూడాలి, ఆడియన్స్ 100% ఎంజాయ్ చేసి ఎంకరేజ్ చేస్తారు అని చెప్పాలంటే మీరు ఏం చెప్తారండి? యాక్చువల్గా ఇందాక మీరు చెప్పినట్టు ఏ మూవీ ప్రమోషన్లోనైనా కష్టపడ్డది అది చెప్పాను, కానీ నా టీంకి చెప్పాను. యాక్చువల్గా నా పర్సనల్ కానీ, మీ పర్సనాలిటీ కానీ, లేదంటే సినిమా కష్టం కానీ ఆడియన్కి అవసరం లేదు. ఎందుకంటే అతను పెట్టే 150-200 రూపీస్ కష్టపడి వచ్చింది. మనం ఏం కావాలి, అతను ఎంటర్టైన్ కావడానికి ఆ 3 అవర్స్ ఏదైతే స్క్రిప్ట్ ఇవ్వాలనుకుంటున్నామో అది అద్భుతంగా వాళ్ళ 200 రూపీస్కి సాటిస్ఫై అయ్యేలా ఇచ్చామా లేదా దాని మీద కష్టపడండి, దెన్ క్లాప్స్ అనేది అవే వస్తాయి. మన కష్టం గురించి చెప్పాల్సిన పని లేదు, ఇట్స్ అవర్ జాబ్ అని నేను వాళ్ళకి చెప్పా. అందుకని ఎవరు కూడా మాట్లాడడానికి కూడా అది చెప్పరు, మేము ఇంత కష్టపడ్డాం, నైట్ డే అండ్ నైట్, ఇది ముందే స్ట్రిక్ట్ చెప్పారు అనమాట నేను. సో ఈ కంటెంట్లో కూడా ఏంటంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఆడియన్ ఎవరైతే, ఇప్పుడు నేను ప్యాటర్న్ గమనించాను, బలగం తీసుకోండి, మొన్న కోర్టు తీసుకోండి, ఇట్లాంటి ఏవైతే ఒక యూనిక్ కాన్సెప్ట్ తోటి వచ్చి ఒక ఎమోషన్ ఇచ్చి అవి సక్సెస్ చేస్తున్నారో ఆ ప్యాటర్న్ చూసిన తర్వాతే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆడియన్కి 100% ఏదో చిన్న సినిమా తీస్తున్నాం, మనకి బడ్జెట్లో అయిపోవాలా, ఇచ్చేయాలా, అట్లా కాకుండా ఖచ్చితంగా కాన్సెప్ట్ను, కంటెంట్ను ప్రాపర్గా మేక్ చేసి ఇస్తే డెఫినెట్గా ఆడియన్స్ వస్తాడు. అది నమ్మే నేను దీనిపైన ఖర్చు పెట్టానండి. ఓకే, అంటే బాగా ఎక్కువైందండి బడ్జెట్? పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ పెట్టాం సార్. ఎందుకండి పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ? మేకింగ్ ఇప్పుడు భారీ వర్షంలో తీయాలి, రియలిస్టిక్ లొకేషన్లో తీస్తున్నాం, అండ్ డేస్ కూడా ఆల్మోస్ట్ ఒక పెద్ద సినిమాకి అయినన్ని డేస్ అయినాయి, ఆల్మోస్ట్ 70-75 డేస్ అయినాయి. అండ్ ఎవ్రీ మూమెంట్, అంటే ఎవ్రీ క్యారెక్టర్, ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూస్తే ఓ క్యారెక్టర్ ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్తుందో తెలియదు, అంటే కొన్ని, ఇందులో అట్లా కాదు, ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా ఒక పర్పస్ ఉంటుంది, ఒక ఆర్క్ ఉంటుంది. అండ్ మీరు కథ ఏ యాంగిల్లో చెప్పినా, అంటే ఈ క్యారెక్టర్ని తీసి కథ చెప్పమంటే చెప్పగలుగుతారు చూసిన తర్వాత, అక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ తన దగ్గర ఎండ్ చేయొచ్చు. అట్లాంటి కథ జనరల్గా, ఇట్లాంటి కథల్ని ప్రజెంట్ చేయడం అంటే మేక్ చేసి, అంటే ఒక డైరెక్టర్గా చూపించడం, కొత్తవి తీయాలనుకుంటారు కానీ మేకింగ్ ప్రాసెస్లో ఫెయిల్ అవుతుంటారు. ఇక్కడ మా డైరెక్టర్ సక్సెస్ అయ్యారు, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఓకే, ఎందుకంటే ఇట్లాంటివి తీయడం అనేది అంత ఈజీ కాదు, బట్ తీసి చూపించారు, అందుకే నాకు కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే, అంటే మొట్టమొదటి అసలు డైరెక్టర్గా ఆయన మీ దగ్గరికి వచ్చి ఏది చెప్తే మీరు ఇంప్రెస్ అయిపోయి దిగిపోయారండి? నేను చెప్పగానే ఇంప్రెస్ అవ్వలేదు సార్. ఆల్మోస్ట్ ఒక 1 year పాటు తిరిగాడు ఒక చిన్న లైన్ పట్టుకొని, అంటే ఇదే కథ లైను చిన్నగా చెప్పాడు అనమాట, చిన్న బడ్జెట్లో చేద్దామని. కథ విన్న తర్వాత నాకు తెలిసిన వాళ్ళ ద్వారా మారుతి గారిని అప్రోచ్ అయ్యాను. ఇలా చేస్తే మీకు ఆయన చెప్పినట్టు అదే బడ్జెట్లో చేస్తే ప్రాబ్లం అవుతుంది, ఇది తీస్తే ప్రాపర్గా తీయండి, లేకపోతే సినిమాల్లోకి రాకండి అని ఒక మంచి మాట చెప్పారు. సో నేను దాన్ని నమ్మి ఏం చేశానంటే, తీస్తే బాగా తీద్దాం అని చెప్పేసి ఆ మారుతి గారికి ముందే చెప్పారా? ప్రొడ్యూసర్ వస్తే ఇలా చెప్పండి సార్ మీరు అని. ఈయన తీసుకెళ్తే వెళ్ళారా? యాక్చువల్లీ ఈయన చెప్పేటప్పుడు మారుతి గారి దగ్గరికి వెళ్ళు, ఆయన మాటలు నీకు నచ్చితేనే చెయ్యు, లేదంటే నువ్వేదనుకుంటున్నావు అది చేద్దాం అని ప్రామిస్ చేశారు నాకు. నువ్వు ఇన్ని రోజులు తిరిగావు, నీకు నేనేమి పొరపాటును కూడా సినిమా చేయను అని అన్నాను. మారుతి గారి మీద మీ నమ్మకం ఏంటండి? మధ్య రోజుల్లో ఆయన ఫిల్మ్స్ కొంచెం మిస్ఫైర్ అయినాయి. అది ఏముంది సార్, ఈ రోజు ఒకటి మిస్ఫైర్ అవుతుంది, రేపు ఇంకోటి హిట్ అవుతుంది, దాన్ని మనం క్రైటీరియా కింద తీసుకోలేము కదా సార్. ఓకే, సో ఈజ్ ఎ వెరీ నాలెడ్జబుల్ పర్సన్, అండ్ అది ప్రూవ్ అవుతుంది కూడా. ఒక సినిమాని పట్టుకుంటే ఇప్పుడు రాజాసాబ్ వచ్చేది కాదు ఆయన, అట్లా మనం అనుకుంటే. సో అది నేను క్రైటీరియా కింద తీసుకోలేదు సార్. ఇప్పుడు ఏదైనా ఎవరైనా సరే వాళ్ళ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉంటేనే అంత దూరం ఎదుగుతారు. ఒక్కటేదో జరిగింది కదా, లేకపోతే ఇంకేమో అవుతుంది అని చెప్పేసి మనం అనుకుంటే యాడ్ అవుతుంది సార్. అందుకనే నేను అదే సార్ 100% పెద్ద హిట్ సినిమా, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.